బయో అక్యుములేషన్ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే ఒక ఫుడ్ చైన్లో దాని యొక్క ట్రాపిక్ లెవెల్లో ఏ విధంగా కెమికల్ సబ్స్టెన్సెస్ అనేది జరుగుతుందో, అంటే ఎలా గ్రాడ్యువల్గా అక్యుములేషన్ తీసుకుంటుందో, దానిని ఒక ఆర్గానిజం అబ్జర్వ్ చేసుకుంటుందో. అంటే ఫర్ సపోజ్ ట్రాపిక్ లెవెల్లో తీసుకుందాం అంటే ప్రొడ్యూసర్ నుంచి మనకి ప్రైమరీ కన్జ్యూమర్ సెకండరీ కన్జ్యూమర్స్, సో ఇలా ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటుంది ఒక లీనియర్ ఫామ్లో ఏదైతే చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్వాటిక్ ఈకోసిస్టమ్ ఉంది అనుకోండి, దానిలో మెర్క్యూరీ అనేది అక్యుములేట్ అయింది అనుకుందాం. సో దాని నుంచి మనకి జూటోప్లాంకోట్స్ తింటే, దాని నుంచి చిన్న ఫిషెస్ తింటే, అంటే దాని తర్వాత పెద్ద బిగ్ ఫిషెస్, నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్ద ఫిషెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి, అంటే ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ దాకా ఎలా ప్రాసెస్ జరుగుతుంది, అంటే అక్యుములేట్ అవుతుంది అనే దాన్ని బయో అక్యుములేషన్ అంటాం. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక ఫుడ్ చైన్లో ఒక ఆర్గానిజంలో ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది, ఫుడ్ కోసం డిపెండ్ అయి ఉంటుందో, దాన్ని మనం ఫుడ్ చైన్ అంటున్నాం. సో ఈ ఫుడ్ చైన్ అనేది ఓవరాల్ ఆర్గానిక్ మ్యాటర్లో కంటైన్మెంట్స్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుందో దానిని బయో మ్యాగ్నిఫికేషన్ ఆర్ బయో యాంప్లిఫికేషన్ అంటాం. సో ఇది వచ్చేసరికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో దాని యొక్క మ్యాగ్నెటిక్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్వాటిక్ సిస్టమే ఉందనుకోండి. సో ఈ అక్వాటిక్ సిస్టంలో మనకి దగ్గరలో ఏమైనా ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ఆర్గానిక్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీ యొక్క కెమికల్ రియాక్షన్స్ అన్నీ జరిగి ఈ అక్వాటిక్ సిస్టంలోకి, అంటే ఒక వాటర్ కానీ, ఒక ఓషన్ కానీ, లేదా ఒక రివర్ కానీ, ఒక లేక్ కానీ, వీటిలోకి అదనేది రిలీజ్ అవుతూ ఉండిద్ది. ఆ మెర్క్యూరీ అనేది, ఆ కెమికల్ యాక్టివిటీ మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ రిలీజ్ అయిన మెర్క్యూరీని క్రిల్స్ అనే ఫిషెస్ ఉంటాయి. వాటర్ దానిలో లేక్లో చూసుకుంటే కనుక మనం క్రిల్స్ అనేవి ఫస్ట్ తిన్నాయి అనుకోండి, ఆ మెర్క్యూరీని కన్జంప్షన్ చేసుకున్నాయి. వాటి నుంచి ఒక చిన్న ఫిష్లు తీసుకుంటే వాటిని తింటుంటాయి. ఈ చిన్న ఫిష్లను పెద్ద ఫిష్లను తిని, ఈ పెద్ద ఫిష్లు ఇంకా కొంచెం పెద్ద ఫిష్లను తినేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ మ్యాగ్నిఫైడ్ అనేది, అంటే ఆ మెర్క్యూరీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మెర్క్యూరీ అక్యుములేషన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం అక్యుములేషన్ అంటున్నాం. అదే ఎవ్రీ లెవెల్లో కూడా, అంటే ఇప్పుడు క్రిల్స్ ఉన్నాయి, సో చిన్న చేపలు పెద్ద చేపలను తింటున్నాయి, అప్పుడు ఈ రెండింటిని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఈ చిన్న చేపల కంటెంట్ ఎక్కువ ఉంది కదా. సో ఎవ్రీ లెవెల్లో కూడా పెరుగుతూ వెళ్ళడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక పెద్ద ఫిష్ తినే టయానికి దాని యొక్క కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బయోటిక్ ఇంటరాక్షన్స్. సో దీనికి వచ్చేసరికి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఈ మన ఎన్వైర్మెంటల్లో, సో ఇవన్నీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ న్యూట్రల్. మనం సింపుల్గా చెప్పాలి అనుకుంటే 2 హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ని మనం ఎలా సింబయోసిస్, కాంపిటీషన్స్, ఫీడింగ్, ఇలా మ్యూచువలిజం, ఇలా మనం డివైడ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో నథింగ్ బట్ వాటి యొక్క హ్యాబిటాట్స్ మధ్య జరిగే ప్రాసెస్నే అనుకోండి. ఇప్పుడు 2 యానిమల్స్ ఉంటాయి, క్యాట్, ర్యాట్, ఒకటే హ్యాబిటాట్లో ఉండలేవు కదా, వాటి మధ్య ఎప్పుడూ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది, ఫైట్, క్వారల్ చిన్నవి జరుగుతూ ఉంటాయి. అండ్ బర్డ్స్ మధ్య, క్రొకడైల్ మధ్య జరుగుతూ ఉంటుంది, అంటే వాటర్ లేక్స్లో. అలాగే కొన్నేమో అండర్స్టాండింగ్తో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఒక సీ ఉందనుకోండి, సీలో చాలా ఫిషెస్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ దొరుకుతూ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం బయోటిక్ ఇంటరాక్షన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాం అనమాట. సింబయోసిస్ ఇలా అని, కాంపిటీషన్గా ఉంటే ఇలా అండి, మ్యూచువల్గా ఉంటే ఇలా అని మనం సింపుల్ వేలో దాన్ని ఇట్లా చెప్తూ ఉంటాం అనమాట. మ్యూచువలిజంకి వచ్చేసరికి 2 స్పీషియస్ మధ్య జరిగే ఇంటరాక్షన్, దానివల్ల వచ్చే బెనిఫిట్ అనుకోండి. ఇప్పుడు హనీ బీ అనేది ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి,
సో ఫ్లవర్స్లో ఉన్న పోలెన్ అనేది హనీబీకి ఫుడ్ అనమాట. అలాగే ఫ్లవర్లో ఉన్న పోలెన్ ఏమవుతున్నది, దానికి కొంచెం హనీ వస్తుంది కదా, హనీబీ తీసుకొని. సో ఈ రెండింటి మధ్య ఒక బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కోరల్ లీఫ్ ఉంటుంది, దాని నుంచి అలాగే ఉంటుంది ఫోటోసింథసిస్ ఉంటుంది. సో ఫోటోసింథసిస్ అనేది మనకి కోరల్ లీఫ్కి వస్తుంది, అంటే ఎలగే అనేది ఒక ఫుడ్ తీసుకునేది ఫోటోసింథసిస్ని, దాని నుంచి మనకి కోరల్ లీఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక బెనిఫిట్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మ్యూచువలిజం అంటాం, అంటే మ్యూచువల్ బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి ఒక ఫోటోసింథసిస్ ఒక ఎనర్జీ ఫుడ్ వస్తుంది, దాని నుంచి ఎలగేకి ఒక ఫుడ్ వస్తుంది. ఈ కోరల్ లీఫ్ ఏం చేస్తుంది, ఆ ఎలగేని తింటూ ఉంటాయి. అండ్ కమ్యూనిజంకి వచ్చేసరికి ఒకటి బెనిఫిట్ అవుతుంది, ఇంకోటి బెనిఫిట్ అవుతుంది బట్ నాట్ ఎఫెక్టెడ్ అనమాట. బట్ ద ప్రాబ్లం అయితే దానికి ఏమి ఉండదు. ప్యారటిజం నథింగ్ బట్ ఒకటి బెనిఫిట్ అవుతుంది, ఇంకోటి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక ప్లాంట్ వల్ల ఒక యానిమల్కి వైరస్ వస్తుంది. సో దానికి ఉన్న పురుగులు చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి. సో దాన్ని తినేసి ఆ యానిమల్కి వైరస్ వస్తూ ఉంటుంది. బట్ ప్లాంట్కి ఏం ప్రాబ్లం లేదు కదా. అలాగే హెడ్ లైస్ ఉంటాయి. సో ఈ హెడ్ లైస్ అంటే ఇప్పుడు మన తలలో పేలు ఉంటాయి. సో మరీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం కానీ దానికేం ఎఫెక్ట్ కాదు కదా అది రావడం వల్ల. సో దట్ ఈస్ ద ప్యారటిజం అంటాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ప్రెడిటర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక ఫుడ్ చైన్ చూసుకోండి ఎకోసిస్టంలో. ఆ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్ అనేది ఎలా ఉండిద్దంటే, ఒక టైగర్ ఉంది, ఒక డీర్ని చంపేస్తుంది అనమాట, చంపేసి తింటుంది. దానివల్ల ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా డీర్స్ని తినేస్తూ ఉన్నప్పుడు గ్రాస్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటుంది, అంటే గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఆ గడ్డి పెరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది, నెక్స్ట్ రిమైనింగ్ ఏవైతే స్పీసీస్ ఉంటాయో అవి తింటూ ఉంటుంది ఆ గడ్డిని. అది తినడం వల్ల, మిగతా రిమైనింగ్ స్పీసీస్ తినడం వల్ల సాయిల్ నరిష్ అనేది పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి అగ్రికల్చర్ అనేది చాలా బాగుంటుంది, దానివల్ల మనకి ఫుడ్ మళ్ళీ వస్తుంది. సో అందుకని ప్రెడిటర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు, టైగర్స్ అండ్ లయన్స్. సో అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎకలాజికల్ సక్సెషన్. అంటే ఈ ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి అంటే, ఒక చిన్న రాళ్ళ నుంచి చూసుకుంటే దాని నుంచి లీజెస్ కొంచెం చేంజెస్ జరుగుతూ ఉండే, అంటే దాని నుంచి గడ్డి రావడం, ఆ గడ్డి నుంచి కొంచెం మొక్కలు రావడం, ఆ మొక్కల నుంచి ట్రీస్లా మారడం. ఈ యొక్క చేంజ్ని మనం ప్రైమరీ సక్సెషన్ అంటాం. ఈ సక్సెషన్ అనేది బేర్ రాక్ నుంచి గ్రాస్ వచ్చే వరకు ఉన్నదాన్ని పాయింటర్ స్పీస్ అని, అదే మనకి గ్రాస్ వచ్చి కొంచెం వాటి యొక్క ట్రీస్ పెరుగుతూ ఉన్నప్పుడు, అంటే మీడియం సైజులో పెరుగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ అని, లేదా సెరస్ కమ్యూనిటీ అంటాం, ఇంటర్మీడియట్ ప్రాసెస్ని అంటాం. దాని తర్వాత పెద్ద చెట్లుగా మారుతూ ఉంటాయి, ఆ ప్రాసెస్ని మనం క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. అంటే ఒక సింపుల్ వేలో మనం చెప్పాలి అంటే, ఒక కొండ కింద ఉండే పొలాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర రాళ్ళు ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో దానిలో ఒక చేంజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళకి కొంచెం కొంచెం లైట్గా లీచెస్ ఆల్మోస్ట్, అంటే ఒక రాళ్ళకి చిన్న చిన్న పాచి, గ్రీన్ పాచిలా ఉండేది కదా, అలాంటి ఒక ఫంగస్ లాంటివి కొన్ని తయారవుతాయి. దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి కొంచెం ప్లాంట్స్, స్మాల్ ప్లాంట్స్లా తయారవుతుంటాయి. దాని తర్వాత గ్రాస్ ల్యాండ్ ఇలా తయారైపోయి ఫిక్స్డ్గా ఒక టైంలో ట్రీస్గా అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత మనకి ఎన్వైర్మెంటల్ కొలాప్స్ జరుగుతూ ఉంటుంది. లైక్ మనకి ఫారెస్ట్ ఫైర్ అవుతూ ఉంటుంది, అంటే బర్న్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ ఫారెస్ట్ కట్ చేస్తూ వస్తారు మైన్స్ కోసం కానీ దేనికైనా కోసం కానీ. అలాగే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, సమ్టైమ్స్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా క్లైమాక్స్ ఎండ్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి, అంటే పాయినర్ స్పీసియస్ ఏదైతే ఉంటుందో అక్కడికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి ఈ ప్రైమరీ సక్సెషన్ అనేది. నెక్స్ట్ టాపిక్ హోమియోస్టేసిస్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఇది వచ్చేసి మనకి ఎకోసిస్టమ్ ఈజ్ ఎ సెల్ఫ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ దట్ మెయింటైన్స్ ఈక్విలిబ్రియం అండ్ స్టడీ స్టేట్ త్రూ ది ఫీడ్బ్యాక్స్. అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఉంటాయి కొన్ని.
సో వామ్ బ్లడ్కి వచ్చేసరికి హ్యూమన్స్, యానిమల్స్, ఐ మీన్ సెకండరీ యానిమల్స్ అనుకోండి, టెరిటరీ యానిమల్స్ అనుకోండి, సో ఇట్లా ఉంటాయి. ఫిషెస్ ఉంటాయి, ఈ వాటర్ బాడీలో ఉండే కోల్డ్ బ్లడ్ యానిమల్స్ అవి. అండ్ ఇది వచ్చేసండి ఏంటి అంటే మన బాడీలో ఎంత పర్సంటేజ్ హీట్ ఉంది, అలాగే సాల్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అండ్ మనం తినే ఫుడ్లో pH లెవెల్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా. సో దీనినే హోమియోస్టాసిస్ అంటాం.